హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ధృతి జిఎస్ అకాడమీ. 10th మే డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. సో ముందుగా మనకి వెరీ ఫేమస్ స్పేస్ ఆర్టికల్ వార్తల్లో ఉంది. ఐస్పేస్ అనే కంపెనీ. సో ఇది జపాన్ యొక్క ప్రైవేట్ అంతరిక్ష సంస్థ. సో మన లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్లో వచ్చింది. లాస్ట్ ఇయర్ మనకి ఏమైంది అంటే ఐస్పేస్ అనేది హకుటో ఆర్ అని చెప్పేసి ఒక ల్యాండర్ని పంపింది ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా. ఇన్ఫ్యాక్ట్ ఇది ఫెయిల్ అవుతుంది. సో ఒక ప్రైవేట్ స్పేస్ కంపెనీ సక్సెస్ఫుల్గా చేయాల్సి ఉండే, బట్ మనకి కంప్లీట్లీ ఫెయిల్ అయిపోయింది. సో హకుటో ఆర్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఐస్పేస్ కంపెనీ మళ్ళీ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఏం చేస్తుంది అంటే హకుటో ఆర్ మిషన్ 2 అని చెప్పేసి ఒక ల్యాండర్ని పంపిస్తుంది. 2024 ఇయర్ లాస్ట్లో పంపిస్తుంది. సో ఈ హకుటో ఆర్ ల్యాండర్తో పాటు ఒక మెమోరీ డిస్క్ని కూడా పంపిస్తుంది. సో ఈ మెమోరీ డిస్క్ లోపల ఏముంటుంది అంటే యునెస్కో యొక్క రాజ్యాంగ పీఠిక, రాజ్యాంగ ప్రవేశిక ప్రియాంబిల్ మనకు కనిపిస్తుంది. అందులో మొత్తం మీద 275 లాంగ్వేజెస్ ఉంటాయి. సో ప్రపంచంలో ఉన్న 275 లాంగ్వేజెస్ ఉంటాయి అని చెప్పేసి సో ఇన్ఫ్యాక్ట్ ఇది ఐస్పేస్ కంపెనీ మనకి పేర్కొన్నది. సో మనకి ఏంటి వార్తల్లో ఉంది అంటే హెడ్డింగ్ పేపర్లో, తెలంగాణ పేపర్లో వచ్చింది, ఎక్స్ప్రెస్లో వచ్చింది. సో చంద్రుని మీదకి మెమోరీ డిస్క్ అని చెప్పేసి వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ కంపెనీ పేరు ఏంటి అంటే ఐస్పేస్ కంపెనీ. జపాన్ యొక్క ప్రైవేటు అంతరిక్ష సంస్థ. ఇన్ఫ్యాక్ట్ జాక్సా అనేది జపాన్ యొక్క గవర్నమెంట్ సంస్థ అయితే ఐస్పేస్ వచ్చేసేమో ప్రైవేట్ సంస్థ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ మనకి హకుటో ఆర్ అని చెప్పేసి ల్యాండర్ని ప్రయోగిస్తే అది సక్సెస్ఫుల్ ల్యాండ్ కాలేదు. సో హకుటో R2 అని చెప్పేసి ఇంకొక ల్యాండర్ని ప్రయోగిస్తుంది. ఈ ల్యాండర్తో పాటు మనకి యునెస్కో యొక్క మెమోరీ డిస్క్ అని చెప్పేసి అందులో 275 లాంగ్వేజెస్ అండ్ కల్చర్ కనిపిస్తుందట. సో మెమోరీ డిస్క్లో ఏముంటుంది మనకంటే యునెస్కో యొక్క రాజ్యాంగ ప్రవేశిక కనిపిస్తుంది. 275 భాషలు కనిపిస్తున్నాయి. ఇది మనకి స్పేస్లో వచ్చిన ఆర్టికల్, వెరీ వెరీ ఫేమస్, గుర్తుపెట్టుకోవాలి. హకుటో ఆర్ అని చెప్పేసి మన పేపర్ వాళ్ళు సగం సగం న్యూస్ ఇస్తారు. ఇన్ఫ్యాక్ట్ హకుటో ఆర్ అని చెప్పేసి ఇవ్వలేదు, మనకు తెలుసు కాబట్టి ఇది కవర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో 2 డిసీజ్ మనకి వార్తల్లో ఉన్నాయి. ఇది ఫస్ట్ది అయిపోయింది కదా. సో సెకండ్ ఆర్టికల్ ఏంటంటే మనకు ఎంటీబీ వ్యాక్ అని చెప్పేసి మనకి ఒక వ్యాక్సిన్ వార్తల్లో వచ్చింది. మనం ఇది లాస్ట్ మంత్ లేదా అంతకుముందు మంత్లో డిస్కస్ చేసి ఉన్నాము. ఇప్పుడు మరొకసారి ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఇది ఎందుకోసం అంటే మనకి ఈ టీబీ రోగం కోసం అని చెప్పేసి వ్యాక్సిన్ ఇది. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఇది సెకండ్ ఫేజ్ ట్రయల్కి, సో ఫేజ్ 2 ట్రయల్కి CDSCO అనే సంస్థ మనకు సో ఆమోదించింది. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజ్ సంస్థ ఇన్ఫ్యాక్ట్ సెకండ్ ఫేజ్ ట్రయల్కి ఆమోదించింది కాబట్టి మనకి మరొకసారి వార్తల్లో వచ్చింది. CDSCO యొక్క అధిపతిని మనము DCGI అని చెప్పేసి పిలుస్తాం. సో DCGI డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనకి రఘువంశీ ప్రెసిడెంట్. సో ఇన్ఫ్యాక్ట్ CDSCO యొక్క అధిపతి. భారతదేశంలో డ్రగ్స్కి అనుమతి ఇచ్చేది CDSCO. ఇప్పుడు ఈ ఎంటీబీ వ్యాక్ యొక్క సెకండ్ ఫేజ్ ట్రయల్కి ఆమోదించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. సో ఎంటీబీ వ్యాక్ అనేది ఏంటి? టీబీ రోగానికి వ్యాక్సిన్. ప్రజెంట్ మనకి ప్రపంచంలో ఒకటే వ్యాక్సిన్ ఉంది టీబీకి, దాన్ని BCG అని చెప్పేసి మనకి సో శిశువులకు ఇస్తాం, పుట్టినాక ఇస్తాం మనము. ఇది కాకుండా ఎటువంటి వ్యాక్సిన్ లేదు. ఇప్పుడు దీనికంటే మెరుగైంది చిన్నపిల్లలకి. దీని యొక్క ఉపయోగాలు మనకి 2 కనిపిస్తున్నాయి. ఒకటేమో చిన్నపిల్లలకి దీనికంటే మెరుగైంది, మరింత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. దాంతోపాటు పెద్దలకి లేదుగా మనకు. సో పెద్దల కోసం అని చెప్పేసి సో ఒక వ్యాక్సిన్ ఇద్దరికి పనిచేస్తుంది. ప్రజెంట్ చిన్నపిల్లలకి BCG ఉన్నట్లయితే దీనికంటే మెరుగైన వ్యాక్సిన్ అని చెప్పేసి ఎంటీబీ వ్యాక్ అట. దాంతోపాటు ఎల్డర్ పీపుల్కి ఫస్ట్ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తున్నారు. రైట్. ఈ ఎంటీబీ వ్యాక్ని మనము మానవ మూలం నుంచి తీసుకుంటున్నాము. అంటే ఒక టీబీ రోగి యొక్క బ్యాక్టీరియా తీసుకొని దాన్ని వీక్ చేసి మనం తీసుకుంటున్నాము. ఇట్ ఈస్ లైవ్ వ్యాక్సిన్. ఎస్, మానవ మూలం నుంచి తీసుకోబడ్డ లైవ్ అటెన్యూయేటెడ్ వ్యాక్సిన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఇది వీక్ చేస్తారు వాళ్ళు, బతికి ఉంది బట్ మనకి ఎటువంటి హాని చేయదని చెప్పేసి పిలుస్తాం. ఇది టెక్నాలజీది. మరి ఏ సంస్థ అంటే మనకి భారత్ బయోటిక్ సంస్థ డెవలప్మెంట్ చేస్తుంది. భారత్ బయోటిక్ సంస్థ. దీంతోపాటు ఇంకొక సంస్థ హెల్ప్ చేస్తుంది, అది స్పానిష్ కంపెనీ, స్పెయిన్ కంపెనీ బయోఫాబ్రీ అని చెప్పేస్తుంది. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ప్రశ్న వ్యాక్సిన్లు వార్తల్లో ఉన్నప్పుడు ఒక ప్రశ్న వస్తుంది. సో ఎంతసేపు మనకి COVID-19 వ్యాక్సినే కాదు, ఇది కూడా ప్రశ్న వస్తుంది. సో ఇది మనకి అన్నీ డిస్కస్ చేయడం జరిగింది. ఫస్ట్ వ్యాక్సిన్ పేరేంటి? ఎంటీబీ వ్యాక్ అని చెప్పేసి.
ఎందుకు వార్తల్లో వచ్చింది? CDSCO అనే సంస్థ సో సెకండ్ ఫేజ్ ట్రయల్కి ఆమోదించింది కాబట్టి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఇది ఎందుకోసం మనకంటే టీబీ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది, క్షయ కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. ఇట్ ఈస్ బ్యాక్టీరియా వ్యాధి అని చెప్పేసి పిలుస్తాం. లంగ్స్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకోసం ఇది చిన్నపిల్లలకి పనిచేస్తుంది, పెద్దలకి పనిచేస్తుంది. రెండు ఉపయోగాలు మనకు కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇది ఎక్కడి నుంచి తీసుకున్నామంటే మనం మానవ మూలం నుంచి ఒక టీబీ రోగి నుంచి క్షయ బ్యాక్టీరియా టీబీ తీసుకొని మనం దాన్ని వీక్ చేసి ఈ వ్యాక్సిన్ తయారు చేయడం జరిగింది. ఏ సంస్థ? భారత్ బయోటిక్ సంస్థ. దాంతోపాటు స్పానిష్ కంపెనీ బయోఫ్యాబ్రీ అని చెప్పేసి హెల్ప్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఫేమస్ క్వశ్చన్. నెక్స్ట్ మనకి మూడవది వార్తల్లో ఉంది. సో ఒక రోగి మనకి వార్తల్లో ఉన్నాడు. అతని పేరు కెండ్రిక్ క్రోమర్ అని చెప్పేసి పిలుస్తాం. కెండ్రిక్ క్రోమర్ ఇది హిందూ ఆర్టికల్ మనకి ఈరోజు ఇన్ఫ్యాక్ట్ వెరీ ఫేమస్ ఆర్టికల్. ఈ రోగి మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసము అంటే ఈ సెకిల్ సెల్ అనిమియా అని చెప్పేసి వెరీ ఫేమస్ డిసీజ్ మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వార్తల్లో వచ్చింది ఇటీవల. మనం టీబీ అనేది 2025 నాటికి ఎండ్ చేసుకోవాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. సికిల్ సెల్ ఎనిమియా 2047 నాటికి ఎండ్ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం మనము. సికిల్ సెల్ ఎనిమియా కోసం అని చెప్పేసి వెరీ ఫేమస్ ప్రోగ్రామ్ మనకి మన ప్రియతమ ప్రధాని మోడీ గారు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో షాదోల్ నియోజకవర్గంలో స్టార్ట్ చేయడం జరిగింది. గిరిజన ప్రాంతం లోపల స్టార్ట్ చేయడం జరిగింది. సో అటువంటి సికిల్ సెల్ ఎనిమియా కోసం అని చెప్పేసి ఇటీవల ఒక 2 జన్యు చికిత్సలు మనకి అమెరికా యొక్క FDA ఆమోదించింది. అందులో ఒకటి క్యాస్గేవి అని చెప్పేసి ఉంటుంది. ఈ క్యాస్గేవి యొక్క మొట్టమొదటి చికిత్స తీసుకునే వ్యక్తి మనం డిస్కస్ చేసి ఉన్నాము, విక్టర్ గ్రే అని చెప్పేసి ఉన్నాడు. ఇది మనం డిస్కస్ చేసిన వాస్తవంగా విక్టర్ గ్రే అని చెప్పేసి క్యాస్గేవి యొక్క ఫస్ట్ రోగి. ఇది ఒక జన్యు థెరపీ సికిల్ సెల్ ఎనిమియా కోసం అని చెప్పేసి FDA ఆమోదించింది. సో క్యాస్గేవిని వెరీ ఫస్ట్ టైం అమెరికా రోగి తీసుకున్నాడు. ఇంకొకటి ఉంటుంది సో లిఫ్జేనియా అని చెప్పేసి పిలుస్తాం. ఈ లిఫ్జేనియా యొక్క ఫస్ట్ రోగి మనకి ఇప్పుడు వార్తల్లో వచ్చాడు కెండ్రిక్ క్రోమర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సికిల్ సెల్ ఎనిమియా గవర్నమెంట్ పాలసీలో వెరీ కీ రోల్ పోషిస్తుంది కాబట్టి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో ఏంటి అంటే మనకి FDA ఆమోదించిన సికిల్ సెల్ ఎనిమియా యొక్క జన్యు థెరపీ అయిన లిఫ్జేనియా యొక్క మొట్టమొదటి రోగి మనకి కెండ్రిక్ క్రోమర్ అని చెప్పేసి 12 years బాయ్. లాస్ట్ ఇయర్ రౌండప్ తీసుకున్నా లేదా కరెంట్ అఫైర్స్ తీసుకున్నా ఇవి రెండు మనకు కనిపిస్తాయి. ఏవి? క్యాస్గేవి అని చెప్పేసి లిఫ్జేనియా అని చెప్పేసి కనిపిస్తుంది. అందుకే మీరు ఫ్రీక్వెంట్లీగా ఎప్పుడు టైం ఉంటే అప్పుడు సో వీడియో కాకపోయినా నోట్స్ చూస్తూ ఉండండి, ఇయర్ రౌండప్ నోట్స్. ఎందుకోసం మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇదే ఇయర్లో మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు MTB వ్యాక్ రిపీట్ అయింది, ఐస్పేస్ రిపీట్ అయింది, అండ్ క్యాస్గేవి లాస్ట్ ఇయర్ కరెంట్ అఫైర్స్. బట్ ఇప్పుడు మనకి లిఫ్జేనియా అని చెప్పేసి మరొకసారి వార్తల్లో వచ్చింది. సికిల్ సెల్ ఎనిమియా ఏంటి? మనకి రక్తహీనత వస్తుంది వాళ్ళకి. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ యొక్క రక్త కణాలు మనకి కొడవలి ఆకారంలో చంద్రవంక ఆకారంలో ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ రవాణా ఈజీగా ఉండదు కాబట్టి సో ఎనిమియా వాళ్ళకి వస్తామని చెప్పేసి మనం డిస్కస్ చేసి ఉన్నాము. సో వెరీ ఫేమస్ ప్రోగ్రాము సికిల్ సెల్ ఎనిమియా అని చెప్పేసి మనము 2047 కల్లా ఎండ్ చేయాలని చెప్పేసి షాదోల్ నియోజకవర్గంలో PM మోడీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇవి 3 కరెంట్ అఫైర్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ కోసము వెరీ వెరీ ఫేమస్. 2 వ్యాక్సిన్స్, ఒక స్పేస్ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది ఈ 10th May. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ అని చెప్పేసి ఇది నిన్నటి ఆర్టికల్. వాస్తవంగా మనకి పర్యావరణం కిందకి వస్తుంది. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది ఈ నెట్ జీరో ఎమిషన్స్ మీద. అయితే ఏ రంగానికి ఇచ్చిందంటే మనకి వ్యవసాయ ఆహార రంగానికి ఇచ్చింది, అగ్రి ఫుడ్ ఫారెస్ట్ లోపల. సో రిపోర్ట్ పేరేంటి మనకి అంటే అగ్రి ఫుడ్ సిస్టమ్ లోపల ఈ నెట్ జీరో ఎమిషన్స్ సాధించాలంటే ఎలా ఉండాలని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మనకి పూర్తి రిపోర్ట్ పేరు చెప్పాలి అంటే రెసిపీ ఫర్ ఏ లివేబుల్ ప్లానెట్ అచీవింగ్ నెట్ జీరో ఎమిషన్స్ ఇన్ ద అగ్రి ఫుడ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ అగ్రి ఫుడ్ సిస్టమ్ లోపల నెట్ జీరో రావాలంటే ఎటువంటి మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి మనకి వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇచ్చింది. ప్రజెంట్ ఎలా ఉంది, ఏం తీసుకోవాలని చెప్పేసి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో మనకి నివేదిక పేరు గుర్తుపెట్టుకోవాలి, నెట్ జీరో ఎమిషన్స్ ఇన్ ద అగ్రి ఫుడ్ సిస్టమ్ అని చెప్పేసి. ఏ సంస్థ? వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి చూసుకోవాలి. సో నివేదిక సారాంశం ఏంటి అంటే మొత్తం గ్రీన్ హౌస్ గ్యాసెస్ లోపల 1/3 అనేది అగ్రి ఫుడ్ సిస్టమ్ నుంచే వస్తుంది. అంటే మొత్తం ఎంత మనకు వాల్యూ అంటే 16 గిగా టన్స్ అని చెప్పేసి ఉన్నది.
ప్రపంచం మొత్తంలో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఉత్పత్తి అవుతున్నాయి కదా, అందులో 1/3 అనేది మనకు సో ఫ్రమ్ అగ్రి ఫుడ్ సిస్టమ్ నుంచే వస్తుందట. వరల్డ్ బ్యాంక్ చెప్పింది. ఎంత? 16 గిగాటన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇందులో మొదటి 10 దేశాలు అని చెప్పేసి ఒక 10 కంట్రీస్ పేరు ఇవ్వడం జరిగింది. 10 కంట్రీస్ గుర్తుపెట్టుకోవాలన్నా నేను ఇటువంటిది ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు కంపల్సరీ పక్కన రాస్తా. నీడ్ టు రిమెంబర్ అని చెప్పేసి రాసినాం అంటే గుర్తుపెట్టుకోవాలి. సో నాట్ మచ్ ఇంపార్టెంట్ అంటే పెద్దగా అవసరం లేదు. మనకు అన్నిసార్లు ప్రశ్న రాదు, బట్ కొన్నిసార్లు ప్రశ్న వస్తుంది. నెట్ జీరో ఎమిషన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ 10 కంట్రీస్ అని చెప్పేసి చూసుకోవాలి కంపల్సరీ. ప్రశ్న మనకి ఇక్కడే అడుగుతాడు. ఆ 10 కంట్రీస్ ఉన్నందుకైనా ప్రశ్న వస్తుంది కంపల్సరీ, తప్పు పోవాలని చెప్పేసి. సో 10 కంట్రీస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకి ఫస్ట్ చూసుకోవాలి. ఇక్కడ ర్యాంకింగ్ అని చెప్పేసి ఏమి ఇవ్వలేదు కాబట్టి ఏమన్నాడు? ఫస్ట్ 10 కంట్రీస్ అని చెప్పేసి అన్నాడు అంతే. ర్యాంకింగ్ అనేది ఏమి ఇవ్వలేదు కాబట్టి. సో బ్రిక్స్లో మనకి సౌత్ ఆఫ్రికా లేదు. ఈ 4 కంట్రీస్ ఉన్నాయి. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఉంది. 4 కంట్రీస్. నెక్స్ట్ గ్రీన్ హౌస్ గ్యాస్ కాబట్టి కంపల్సరీ అమెరికా ఉండి తీరుతుంది, సందేహం లేదు. కెనడా ఉంటుంది కంపల్సరీ, సౌత్ అమెరికా కంట్రీ. సో నెక్స్ట్ మనకి 2 అయిపోయినాయి అమెరికా అని చెప్పేసి. 5 అయిపోయినాయి, 6 అయిపోయినాయి కదా. ఇంకా నెక్స్ట్ అర్జెంటీనా ఉన్నది. వీటికి ఏం లేదు, మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వస్తుంది, ఇండోనేషియా అని చెప్పేసి వస్తుంది. నెక్స్ట్ కాంగో వస్తుంది. సో ఇవి 4, 5, 6, 9 కదా. సో ఇంకోటి మన దయాది పాకిస్తాన్ ఉన్నది. సో ఇట్లా మనకి ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. మీ ఇష్టం, మీరు ఏదైనా కీవర్డ్స్ పెట్టుకోవచ్చు. ఈ ప్రశ్న వచ్చేందుకు ఎక్కువ అవకాశం ఉంది. మే 10th, జూన్ 9th ప్రిలిమ్స్ కాబట్టి టీఎస్పీఎస్ గ్రూప్ అని వాళ్ళకి ప్రశ్న వస్తుంది కంపల్సరీ. సో మనం ఇది రిపోర్ట్స్ కింద రాసుకోవద్దు, పర్యావరణ అంశాల కింద రాసుకోవాలి కంపల్సరీ. ఇవి మనకు ఏబిపిఎస్ గ్రూప్ 2 మెయిన్స్ వాళ్ళకి అవసరం ఉన్న అంశాలు. మిగతా వాళ్ళకి కూడా అవసరం లేండి, టీఎస్పీఎస్సీ వాళ్ళకి కూడా అవసరము. టీఎస్పీఎస్సీ వాళ్ళంటే ఏబిపిఎస్ వాళ్ళు స్కిప్ చేస్తారు, ఏబిపిఎస్ అంటే టీఎస్ వాళ్ళు స్కిప్ చేస్తారు. రైట్. జనరల్గా కరెంట్ అఫైర్స్ అంటేనే అందరికీ ఉపయోగం. మన సిలబస్లో ఉన్నదా లేదా మనం చూసుకోవాలి. సో ఉంటేనేమో చదివేది, లేకుంటే స్కిప్ చేయాలి. నెక్స్ట్ జాగ్రఫీ ఆర్టికల్స్ మనకు 2 ఉన్నాయి. అందులో ఫస్ట్ది HD 3386 అని చెప్పేసి ఒక వంగడం పేరు. ఇటువంటి మనకి హిందూలో వస్తాయి ఇటువంటి ఎక్కువ. ఇది ఏ రకమైన వంగడం అని చెప్పేసి ప్రశ్న వస్తుంది. సో గోధుమ వంగడం అని చెప్పేసి చూసుకోవాలి. అధిక దిగుబడి ఇస్తుందట. మనం నెంబర్ ఆఫ్ వంగడాలు డిస్కస్ చేస్తున్నాం. అందులో మరొకటి వచ్చింది HD 3386 అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పేసి మనకి పూసాలో ఉంటుంది. ఫ్రమ్ ఢిల్లీ, నాట్ బీహార్ అని చెప్పేసి చూసుకోవాలి. వాస్తవంగా ఈ IARA వచ్చేసి 1905లో మనకి లార్డ్ కర్జన్ టైంలో బీహార్లో ఉన్న పూసాలో మనం స్టార్ట్ చేసుకుంటాం. మనం డిస్కస్ చేసి ఉన్నాం వాస్తవంగా. సో ఇన్ఫ్యాక్ట్ దాన్ని మనం తర్వాత IARA అని చెప్పేసి ఢిల్లీకి తరలింపు చేసినాం అని చెప్పేసి చూసుకోవాలి. సో మనకి ఏ సంస్థ, ఏ వంగడం పేరేంటి సరిపోతుంది. నెక్స్ట్ జాగ్రఫీ ఆర్టికల్ ఇది. సో పర్యావరణం కిందకి కూడా వస్తుంది. హిండన్ అని చెప్పేసి ఒక రివర్ ఉన్నది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది మనకు వాస్తవంగా ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు పంపింది. మీరు హిండన్ నది యొక్క కాలుష్యం నివారణ కోసం అని చెప్పేసి ఒక 6 డిస్ట్రిక్ట్ ఉల్లంఘన చేస్తున్నాయి, కాలుష్యం ఎక్కువ చేస్తున్నాయి, నివారణ చర్యలు తీసుకోకుండా మేము ఫైన్ విధిస్తామని చెప్పేసి NGT అనేది ఉత్తరప్రదేశ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి మనకి వార్తల్లో ఉంది హిండన్ రివర్ అని చెప్పేసి చూసుకోవాలి. ఇది యమునా నది యొక్క ఉపనది అని చెప్పేసి చూసుకోవాలి. జస్ట్ మనకి NGT వార్తల్లో ఉంది కాబట్టి టీఎస్పీఎస్ ఎక్కువ ఫోకస్ చేస్తుంది ఏపీపీఎస్ కంటే. NGT ఏమైనా హెచ్చరికలు జారీ చేస్తే గిట్ట ఆ కారణం ఏంటని చెప్పేసి, ఆ రాష్ట్రం పేరేంటని చెప్పి ప్రశ్న వస్తుంది కాబట్టి. సో హిండన్ రివర్ వచ్చేసి యమునా యొక్క ఉపనది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ప్రజెంట్ ఇది మీరు ఆన్సర్ చేయండి. NGT యొక్క చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు, NGT అనేది ఏ రకమైన సంస్థ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేసే ప్రయత్నం చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఇది వచ్చింది కరెంట్ అఫైర్స్ లోపల. ఇవి 2 జాగ్రఫీ ఆర్టికల్స్ అండి మనకి. సో నెక్స్ట్ చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంటు. ఇటీవల మనకి ఫ్రీక్వెంట్లీ చూస్తే పేపర్లో వచ్చింది ఉత్తరాఖండ్ లోపల అడవి మంటలు అని చెప్పేసి విజృంభణ చేస్తున్నాయి. సో దాని యొక్క నివారణ కోసం అని చెప్పేసి ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి మనకి రుద్రప్రయాగ డిస్టిక్ లోపల వెరీ ఫేమస్ ప్రోగ్రామ్ లాంచ్ చేసిండు.
దాని పేరు పిరుల్ లావో పైసా పావో అని చెప్పేసి పిలుస్తాం. సో పిరుల్ లావో పైసే లేదా పైసా పావో అని చెప్పేసి, అంటే మనకి పిరుల్ అనే మొక్క ఉంటుంది, దీన్ని మనము పైన్ ట్రీ అని చెప్పేసి పిలుస్తాం. ఈ పైన్ ట్రీ ఆకుల యొక్క కారణంగా మనకి ఈ పైన్ ట్రీ యొక్క లీవ్స్ ఆకుల కారణంగా మనకి ఎక్కువ అడవి మంటలు వస్తున్నాయని చెప్పేసి అడవి ఆకులు జమ చేసి అక్కడ ఇస్తాయిట వాళ్ళు డబ్బులు ఇస్తారట, కిలోకు 50 రూపాయలు ఇస్తారట. సో ఇది ఎందుకోసం ప్రోగ్రామ్ అంటే మనకి ఈ చెట్టు ఆకుల ద్వారా అడవి మంటలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఆకులు భద్రపరిస్తే మనకి అడవి మంటలు ఉండయని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ ఇది. అంటే లోకల్ కమ్యూనిటీ భాగస్వామ్యం కోసం అని చెప్పేసి ఉత్తరాఖండ్ మనకి చర్య తీసుకోవడం జరిగింది. సో ప్రోగ్రామ్ ఏంటి మనకి పిరుల్ లావో పైసా పావో అని చెప్పేసి ఇటువంటి ప్రశ్నలు వస్తున్నాయి మనకి. వేరే గవర్నమెంట్ యొక్క ఇనిషియేటివ్ అయినప్పటికీ, తెలంగాణ ప్రభుత్వం కాకపోయినప్పటికీ, పర్యావరణ అనుకూల ప్రోగ్రామ్ అయితే కానీ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మనకు కొన్ని వార్తల్లో ఉంటాయి, ఫస్ట్ న్యూస్ అని చెప్పేసి అటువంటివి వస్తున్నాయి కాబట్టి ఇవి చూసుకోవాలి. 2 జాగ్రఫీ ఆర్టికల్, ఇదేమో విపత్తు కిందకి వస్తుంది. అయితే మనకు ఆర్టికల్ బట్టి మన వివరణ ఉంటుందండి. అంటే ఇన్ఫ్యాక్ట్ మనకు తక్కువ అంశాలు ఉంటున్నాయని చెప్పేసి కొంతమంది బాధ, అరే తక్కువ ఉంటే మనం చాలా హ్యాపీ ఫీల్ కావాలి. కరెంట్ అఫైర్స్ లోపల మే మాసంలో మనకి తక్కువ ఉన్నాయి. సో నేను May 1 to 15 ఈసారి మ్యాగజైన్ ఇస్తున్నా, May 1 to 30 కాదు. ఎందుకోసం మనకి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో May 1 to 15 దాకానే వస్తాయి, 16 నుంచి దాదాపు రాకపోవచ్చు కాబట్టి 15 దాకా మ్యాగజైన్ ఇచ్చేసి జనవరి 1 నుంచి May 15 దాకా మనం రివిజన్ క్లాసెస్ అని చెప్పేసి మ్యాక్సిమం ట్రై చేస్తాం, కండక్ట్ ఎన్ని అయితే అన్ని చేద్దాం. రైట్, గ్రూప్ 1 వాళ్ళు టీఎస్పీఎస్సీ వాళ్ళు May 16 నుంచి దాదాపు అవసరం లేదులేండి. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ కిందికి వస్తుంది. సో కేదార్నాథ్ ఆలయాన్ని మనకి ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దీంతోపాటు చార్ధామ్ యాత్ర అని చెప్పేసి ఒక 4 టెంపుల్స్ ఉంటాయి కదా, ఈ యమునోత్రి, గంగోత్రి, బద్రీనాథ్ అని చెప్పేసి వాటిని కూడా మనకి ఓపెన్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీ వింటర్లో క్లోజ్ చేసి పడేస్తారు, మళ్ళీ సమ్మర్లో ఓపెన్ చేస్తారు. మనకు సినిమా ఉంటుంది అల్లు అర్జున్ అని చెప్పేసి, తమన్నా అని చెప్పేసి సినిమా ఉంటుంది. సో అందులో మనకి ఇది చూపిస్తాడు. ఇన్ఫ్యాక్ట్ ఇది శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి అని చెప్పేసి చూసుకోవాలి. మనకు నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిందండి, ఇదంతా వచ్చింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇది శివుడికి అంకితం చేయబడ్డ ఆలయం అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. సో మన రాష్ట్రం పేరు కూడా కొన్నిసార్లు వస్తే రావచ్చు, ఈజీ క్వశ్చన్ బట్ మనకి వస్తే ఇటు రావచ్చు. దీన్ని మన ఆది శంకరాచార్యుల వాళ్ళు నిర్మించారు. ఇది మందాకి నది అని చెప్పేసి ఉంటుంది, ఈ మందాకి నది ఒడ్డున ఉంటుంది. మందాకిని అని చెప్పేసి, ఈ మందాకిని మనకి అలకానంద యొక్క ఉపనది. ఇన్ఫ్యాక్ట్ ఆ తమన్నా పేరు మన సినిమాలో అలకానంద అని చెప్పేసి పిలుస్తాం కావచ్చు మేబీ. రైట్, ఇది వార్తల్లో ఉన్నది. చార్ధామ్ యాత్ర అని చెప్పేసి ఈరోజు ఓపెన్ అవుతుంది కాబట్టి వార్తల్లో వచ్చింది. నెక్స్ట్ ఇంకోటి, ఈ మల్దీవుల విదేశాంగ శాఖ మంత్రి అని చెప్పేసి మూసా జమీర్ ఇండియాకి వచ్చినాడు. మనం డిస్కస్ చేస్తాం పూర్తిగా ఏమైనా ఒప్పందాలు చేసుకుంటే. మేబీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఒప్పందాలు చేసుకోనకపోవచ్చు. బట్ మనకి జమీర్ పేరు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకోసం అంటే, సో మనకి ఇది పాతకాలం ప్రశ్న అండి. మన వ్యక్తి వేరే కంట్రీస్కి పోయినప్పుడు ఏ కంట్రీస్కి అని చెప్పేసి క్వశ్చన్ రావడము, వేరే కంట్రీ యొక్క అధ్యక్షులు ప్రధానమంత్రులు ఇండియాకి వస్తే వాళ్ళ పేరు రావడం, ఇది పాతకాలం ప్రశ్న. ఇప్పుడు అట్లా వస్తలేదు, వాటి ఒప్పందాల మీద ప్రశ్న వస్తుంది. బట్ ఇప్పుడు ఏంటి అంటే మనకి మల్దీవులు వర్సెస్ ఇండియా మనకి నిరంతరం వార్తల్లో ఉంది. ఈ మహమ్మద్ ముయిజ్ గాడు అయితే మనకు మల్దీవులు అధ్యక్షుడు అయినాక మొత్తం గొడవలు ఉన్నాయి మనకి. ఇండియాకి రాకుండా ఫస్ట్ చైనాకి పోతాడు వీడు, కాబట్టి ప్రశ్న వస్తే మనకి రావచ్చు. కాబట్టి జమీర్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఈ టైప్ క్వశ్చన్ వెరీ ఓల్డ్ ట్రెండు. ఎవరన్నా మనకు వచ్చినప్పుడు, మన వాళ్ళు వేరే వెళ్ళినప్పుడు ఆ దేశాల పేర్లు ప్రశ్న వస్తలేదు. ఇటీవల పిఎం మోడీ వెళ్ళిన దేశం అని చెప్పేసి ప్రశ్న వస్తుందా? అట్లా వస్తలేదు. బట్ ఇది ఒకసారి చూసుకోండి, మూసా జమీర్ అని చెప్పేసి ఇండియాకి రావడం జరిగింది. సో ఈ మల్దీవులు ప్లస్ ఇండియా రో అని చెప్పేసి పిలుస్తాం. ఈ వరుస అనంతరం మనకు ఫస్ట్ విజిట్ కాబట్టి ఒకసారి అనే పేరు మనం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఒక నియామకం మనకి వార్తల్లో ఉంది, ఉమెన్ అపాయింట్మెంట్ కాబట్టి కంపల్సరీ ఫేమస్ గుర్తుపెట్టుకోవాలి. సీమా పరాహు అని చెప్పేసి పిలుస్తాం. ఈమె మనకు నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూషన్కి ఇన్ఫ్యాక్ట్ డైరెక్టర్గా ఎన్నికైన ఫస్ట్ మహిళ అని చెప్పేసి పిలుస్తాం. మనకు యూపీలో ఉన్న కాన్పూర్లో హెడ్ క్వార్టర్ కలిగి ఉన్నది. కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి సీమా పరాహు అని చెప్పేసి. సో పరోహా అని చెప్పేసి పిలుస్తాం. సో నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూషన్కి తొలి మహిళ కాబట్టి ప్రశ్న వస్తే మనకి రావచ్చు.
నెక్స్ట్ అవార్డ్స్ అనేది, ఈ అవార్డ్స్ వెరీ వెరీ ఫేమస్. వరల్డ్ ఫుడ్ ప్రైజ్. సో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ లోపల నేను చెప్పిన ఓన్లీ మెయిన్స్ అనుకున్నప్పుడు కొన్ని ఫ్యాక్ట్ బిట్స్ చదవాలి కదా, అందులో ఇవి 2 కంపల్సరీ చదువుకోవాలి. ఎస్, గన్ షాట్గా వస్తాయి అనుకునే మాత్రం చదవండి, మీ అన్నీ అవసరం లేదు. సబ్జెక్టు జిఎస్ బాగా గ్రిప్ ఉన్నట్లయితే కరెంట్ అఫైర్స్ సబ్జెక్ట్, కరెంట్ అఫైర్స్, పాలిటీ, ఎకనామీ, జాగ్రఫీ, ఆర్ట్ అండ్ కల్చరల్, ఈ స్పేస్, డిఫెన్స్, అదర్స్ అని చెప్పేసి, ఐఆర్ అని చెప్పేసి బాగా గ్రిప్ ఉంటే ఈ అవార్డ్స్, సమ్మిట్స్, పర్సన్స్ అని చెప్పి ఇవన్నీ స్కిప్ చేయవచ్చు. బట్ కొన్ని చదవండి, అందులో ఇది కంపల్సరీ ఉండాలి. సీమా పరాహు అని చెప్పేసి ఉండాలి. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి ఉండాలి. సో ఇద్దరికి వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ పేరు ఎలా మనకు గుర్తుంటారంటే, ఇన్ఫ్యాక్ట్ ఇది ఈ వరల్డ్ ఫుడ్ కాబట్టి సో మనం ఫుడ్ పట్ల ఎక్కువ కేర్ తీసుకోవాలి కదా. సో కేరీ అని చెప్పేసి పిలుస్తున్నాం, కేరీ ఫౌలర్ అని చెప్పేసి పిలుస్తున్నాం. నెక్స్ట్ ఈ జఫ్రా ఫుడ్ మనం తినద్దని చెప్పేసి పిలుస్తాం. సో జఫ్రీ అని చెప్పేసి ఉన్నది. జఫ్రా అంటే మనకి జఫ్ఫా అంటాం కదా, సో జఫ్రీ అని చెప్పేసి చూసుకోవాలి. ఫుడ్ పట్ల కేర్గా ఉండాలి. ఈ జఫ్ఫా ఫుడ్ తినద్దని చెప్పేసి అలా గుర్తుపెట్టడం సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ ఇతను అమెరికా, ఇతనేమో యూకే. వీళ్ళకి ఎందుకు వచ్చిందంటే మనకి విత్తనాల యొక్క బ్యాంక్ని నార్వే లోపల వీళ్ళు స్థాపించారు కాబట్టి అవార్డు అవడం జరిగింది. పూర్తి చెప్పాలంటే మనకు బ్యాంక్ పేరు ఏంటి అంటే నార్వేజియన్ దీవి లోపల స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ అని చెప్పేసి ఒక విత్తన బ్యాంక్ని నెలకొల్పినారు కాబట్టి, ఆహార భద్రత కోసం కృషి చేశారు కాబట్టి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అని చెప్పేసి వచ్చింది. సో కేరీ ఫౌలర్, జెఫ్రీ హథిన్ అని చెప్పేసి పిలుస్తాం. అమెరికా అండ్ యూకే అని చెప్పేసి ఉన్నది. ఈ ఫేమస్ అవార్డు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఈ ప్లేసెస్ ఇన్ న్యూస్ కింద మనకి నియోమ్ అనే నగరం వార్తల్లో ఉంది, సౌదీ అరేబియా. సో ఇది సౌదీ అరేబియా యొక్క యువరాజు మనకి మహమ్మద్ బిన్ సల్మాన్ అని చెప్పేసి పిలుస్తాం. అతని యొక్క కళల నగరము ఈ మయోమి అని చెప్పేసి పిలుస్తాం. సో ఇన్ఫ్యాక్ట్ ఎర్ర సముద్రం ఒడ్డున ఉంటుందట ఇది. అయితే మనకి ఏమవుతుందంటే సౌదీ అరేబియా అయితే, ఈ సౌదీ అరేబియా అనేది మనకి మెయిన్గా చమురు మీద డిపెండ్ అయిన కంట్రీ. సో ప్రపంచం మొత్తం మనకి చమురు వద్దు, నెట్ జీరో కార్బన్ అని చెప్పేసి సో ఇన్ఫ్యాక్ట్ అటువైపు వెళ్తుంది కాబట్టి రేపొద్దున మనకి డబ్బు రాకపోవచ్చు కాబట్టి సో టూరిజం పర్పస్ అని చెప్పేసి ఒక పెద్ద నగరాన్ని మహమ్మద్ బిన్ సల్మాన్ నిర్మిస్తున్నాడు. అదే మనకి నియోమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో నియోమ్ అని చెప్పేసి పిలుస్తాం. సో దీనికి కనుక ల్యాండ్ ఇవ్వకుంటే చంపేస్తున్నారట, ఉరిశిక్ష వేస్తున్నారని చెప్పి మనకి ఆర్టికల్ చెప్తుంది. అందుకు మనకి వార్తల్లో వచ్చింది. జస్ట్ ఆ లొకేషన్ గుర్తుపెట్టుకోవాలి, సౌదీ అరేబియా అని చెప్పేసి సరిపోతుంది. సో నియోమి నగరం వచ్చేసి సౌదీ అరేబియాలో ఉన్నది. నెక్స్ట్ తెలంగాణ కోసం మనకి 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. మారుతి డ్రోన్స్ అనేది సో ఇఫ్కోతోని ఒప్పందం చేసుకున్నది. ఇఫ్కోతోని ఇండియన్ ఫెర్టిలైజర్స్ ఫార్మర్ సంస్థ అని చెప్పేసి మనకు తెలుసు. యూరియా ఇది నానో యూరియా అని చెప్పేసి ఇది తయారు చేసింది. సో ఇన్ఫ్యాక్ట్ ఇవి 2 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. రైతుల కోసము ఆ పురుగు మందులు కానీ మనకు డ్రోన్ ద్వారా మనకి పిచికారీ చేస్తారట. అందుకని చెప్పేసి మనకి ఇది వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఈ మనకు ఇది కాళేశ్వరం మనకు ఉంది కదా. సో కాళేశ్వరం యొక్క లోపాల మీద మనకు చంద్రశేఖర్ అయ్యర్ అని చెప్పేసి కమిటీ ఉన్నది. ఈ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఈ అయ్యర్ కమిటీ మీద మనకు ఇన్ఫ్యాక్ట్ అనిల్ కుమార్ అని చెప్పేసి గవర్నమెంట్ కమిటీని నియామకం చేసింది, అధ్యయనం చేయమని చెప్పేసి. కాబట్టి మనకి వార్తల్లో ఉన్నది. ఈ కాళేశ్వరం మనకు అన్నారం అని చెప్పేసి సుందిల్లా, మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినప్పుడు మనకు సో గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ కమిటీ నియామకం చేసింది. సో ఈ అయ్యర్ కమిటీ అని చెప్పేసి పిలుస్తాం. అది రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ని అధ్యయనం కోసం అని చెప్పేసి, ఈ అయ్యర్ యొక్క కమిటీ యొక్క అమలు కోసం అని చెప్పేసి ప్రభుత్వం యొక్క కమిటీ ఇంకోటి అనిల్ కుమార్ అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. సో ఇన్ఫ్యాక్ట్ కమిటీ మీద ఇంకో కమిటీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఈ అనిల్ కుమార్ కమిటీ ఏం చేస్తుందంటే అయ్యర్ కమిటీని అధ్యయనం చేసి అయ్యర్ కమిటీ యొక్క సిఫార్సులు అమలు చేయాలంటే ఎట్లా అమలు చేయాలని చెప్పేసి ఇది ప్రభుత్వాన్ని సిఫార్సు చేస్తే ప్రభుత్వం అనేది అమలు చేస్తుందట. సో మనకి ఇది వెరీ ఫేమస్ కమిటీ అని చెప్పేసి చెప్పొచ్చు. ఇవి తెలంగాణ కోసం వార్తల్లో ఉన్నటువంటి ఆర్టికల్స్. సో May 10th మనకి ఇవే కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. రేపు May 11th ఒకరోజు మనకు క్లాస్ ఉంటుంది. ఈ May 11th కరెంట్ అఫైర్స్ ఉంటుంది. తర్వాత ఇస్రో ఇంపార్టెంట్ స్పేస్ అని చెప్పేసి 1975 ఆర్యభట్ట నుంచి 2024 వరకు మనం డిస్కస్ చేస్తాం. అది జిఎస్ థీమ్స్ కిందకి వస్తుంది. సో May 12th అండ్ May 13th 2 days కరెంట్ అఫైర్స్ మనకైతే చేయలేము, ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి. సో మళ్ళీ May 14th క్లాస్ ఉంటుంది. సో మనం ఆ 2 days కరెంట్ అఫైర్స్ May 14th రోజు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.